తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, మహానటుడిగా, ప్రజానాయకుడిగా ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించినటువంటి శకపురుషుడు ఎన్టీఆర్ అని, ప్రజాహిత పాలనకు సంక్షేమ పథకాలు అద్యుడిగా, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా జాతీయ రాజకీయాలకు సరికొత్త దిశానిర్దేశం చేసినటువంటి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పించడం గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సింహాద్రి, మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాస్, టీడీపీ నాయకులు కోటగిరి మహేంద్ర, గండి వెంకటేశ్వరరావు, జయేంద్రబాబు, గొల్లపల్లి బుచ్చి, కాకర్ల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, సినీ ప్రపంచంలో మగుటం మహారాజులాగా ఎదిగి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానికానికి ఎంతో కొంత సేవ చేయాలని పార్టీ పెట్టి మరి సుమారు 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి ఇవాళకి చనిపోయి 27 సంవత్సరాలు జరిగి 28వ వర్ధంతి కార్యక్రమం ఈ కరప మండలంలో కరప గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఆనాడు 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక ఒరవడిని ఆంధ్రప్రదేశ్లో కాదు యావత్ భారతదేశంలో ఒక ఒరవడిని సృష్టించిన మహోన్నత వ్యక్తి అయిన, ఒక నైతిక విలువలు ఉండేవి ఆనాడు రాజకీయంలో. మరి ఆనాడు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ రకరకాల పదవులు, రకరకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి అటు తెలుగుదేశం పార్టీ కీర్తిని, అటు చంద్రబాబు నాయుడు గారి యొక్క అభ్యున్నతిని కోరి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఇప్పటి వరకు కూడా మేము పనిచేయటం జరిగింది. ఆ మహానుభావుడు ముఖ్యమంత్రిగా కానీ, ప్రతిపక్ష నాయకుడిగా కానీ 14 సంవత్సరాలు పార్టీ పెట్టిన తర్వాత అనేక రకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన మహోన్నత వ్యక్తి.